విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. ఊహాగానాలు వద్దు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఒక ఫాదర్‌కి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ కూడా ఆ కుక్కలకి ఏదో ఒక ఆహారం పెడతా ఉండేవాడు. అంతే కాదండోయ్! ఆయనకి చిన్న పిల్లలన్నా కూడా చాలా ఇష్టం. ఎప్పుడూ వాళ్ళతో చాలా సరదాగా ఉండేవాడు. అలాగే పిల్లలందరూ కూడా ఆయనతోటి చాలా చనువుగా ఉండేవారు. ఒకరోజు ఈ ఫాదర్‌కి పుట్టినరోజు వచ్చింది. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పిల్లలందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా ఆయన్ని అభినందించడానికి గిఫ్ట్‌లతోటొచ్చారు. అందులో ఒక కుర్రాడు ఒక చిన్న ప్యాక్ చేసి గిఫ్ట్ ఇచ్చాడు. ఇవ్వగానే ఆ ఫాదర్ ఏమన్నాడో తెలుసా? "ఓహ్! నా కోసం నువ్వు మంచి పుస్తకం తీసుకొచ్చావన్నమాట" అన్నాడు. ఆ కుర్రాడు ఆశ్చర్యపోయి, "అయ్యా మీకెలా తెలిసింది గురువుగారు" అన్నాడు. "నేను ఫాదర్‌ని కదా! నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి" అన్నాడు. అసలేమిటంటే ఆ కుర్రాడు వాళ్ళ ఫాదర్‌కి ఆ ఊళ్ళో ఒక పుస్తకాల షాప్ ఉంది. అందుకని ఈయన ఆ విధంగా చెప్పాడు. రెండో కుర్రాడు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా "నా కోసం ఒక మంచి స్వెటర్ తెచ్చినట్టున్నావు" అన్నాడు. "మీకెలా తెలుసు ఫాదర్" అని ఆశ్చర్యంగా అడిగాడు ఈ కుర్రాడు. "ఫాదర్‌ని కదా! నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే" అన్నాడు. ఎందుకంటే వీళ్ళ ఫాదర్‌కి ఉన్ని స్వెటర్స్ అమ్మేటువంటి ఒక షాప్ ఉంది అక్కడ. అందుచేత ఆయన అలా చెప్పగలిగాడు. మూడోవాడు రాగానే వాడి ప్యాకెట్ ఇవ్వబోతుంటే అది ఆల్రెడీ తడిసుంది. ఆ ప్యాకెట్‌ని తీసుకొని "నువ్వు నా కోసం మంచి లిక్కర్ బాటిల్ తెచ్చి ఉంటావు" అన్నాడు. అప్పటికే తడిచిన ఆయన చెయ్యి కొంచెం నోట్లోకి కూడా వెళ్ళింది. అయితే "కాదు గురువుగారు" అన్నాడు. ఈయనకి దాని సమాధానం ఏమిటో తెలియలే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్‌కి ఆ ఊళ్ళో లిక్కర్ షాప్ ఉంది. దాని సమాధానం ఆయన ఎందుకు చెప్పలేకపోయాడో తెలుసా? ఈ కథ యొక్క అంతరార్థం మీకేమైనా అర్థమైందేమో చూడండి. ఈ కుర్రవాడు తీసుకొచ్చింది ఏమిటంటే ఆ పెట్టెలో చిన్న కుక్క పిల్లని. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి? మనం సర్వజ్ఞులం అనేటువంటి అపోహలో ఎప్పుడూ కూడా మానవుడు ఉండకూడదు అని. ఇక మీకు ఆ తడి ఏమిటి? దాని నోట్లోకి వెళ్తే ఆయన భావనలు ఏమిటి అన్నది నేను వేరే చెప్పక్కర్లేదు. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గొటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.